బ్రష్ స్కాటరింగ్ మరియు టెక్స్చర్. ఈ లెసన్ లో మనం బ్రష్ స్కాటరింగ్ మరియు టెక్స్చర్ గురించి తెలుసుకుందాం. బ్రష్ ను అప్లై చేసినప్పుడు స్కాటర్ అయ్యే విధంగా చేయటానికి స్కాటరింగ్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. స్కాటర్ ఆప్షన్ యొక్క స్లైడర్ ను మూవ్ చేయడం ద్వారా స్కాటర్ పర్సంటేజ్ ను పెంచవచ్చు. సాధారణంగా y యాక్సిస్ లో స్కాటరింగ్ అవుతుంది. పైన ఉన్న బోత్ యాక్సిస్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయడం ద్వారా x మరియు y యాక్సిస్ లో స్కాటరింగ్ చేయవచ్చు. స్కాటర్ అయ్యే పార్టికల్స్ సంఖ్యను పెంచడానికి కౌంట్ ఆప్షన్ లోని స్లైడర్ ను మూవ్ చేయాలి. కౌంట్ జిటర్ ఆప్షన్ ఉపయోగించడం ద్వారా కౌంట్ ను నాన్ యూనిఫామ్ గా పొందుతాము. బ్రష్ స్ట్రోక్స్ పై టెక్స్చర్ అప్లై చేయడానికి టెక్స్చర్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. టెక్స్చర్ పికర్ లో గల వివిధ టెక్స్చర్ ను బ్రౌజ్ చేసుకుని మనకు నచ్చిన టెక్స్చర్ ను అప్లై చేయవచ్చు. ఇందులో ఆర్టిస్టిక్ సర్ఫేసెస్, కలర్ పేపర్, గ్రే స్కేల్ పేపర్, నేచురల్ ప్యాటర్న్స్, రాక్ ప్యాటర్న్స్ మొదలైనవి అందుబాటులో ఉంటాయి. టెక్స్చర్ లోని డిజైన్ లేదా గ్రెయిన్స్ యొక్క సైజ్ ను మార్చడానికి స్కేల్ ఆప్షన్ ను ఉపయోగించాలి. ఇన్వర్ట్ క్లిక్ చేయడం ద్వారా టెక్స్చర్ ప్యాటర్న్ ను ఆపోజిట్ చేయవచ్చు. డెప్త్ అడ్జస్ట్ చేయడం ద్వారా టెక్స్చర్ డెప్త్ ను మార్చవచ్చు. ఒక బ్రష్ షేప్ లో మరొక బ్రష్ ను సెట్ చేయడానికి డ్యూయల్ బ్రష్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ముందుగా బ్రష్ ప్రిసెట్స్ లో ఒక బ్రష్ ను సెలెక్ట్ చేసి డ్యూయల్ బ్రష్ ట్యాబ్ లో గల ఏదైనా వేరొక బ్రష్ ను సెలెక్ట్ చేయాలి. డయామీటర్, స్కాటరింగ్ మరియు స్పేసింగ్ అడ్జస్ట్ చేయడం ద్వారా బ్రష్ లో బ్రష్ ను మనకు నచ్చిన విధంగా మార్చుకొనవచ్చు.